క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి 12 వచనాలు 13 వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం పౌలు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమంటే, నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను ఉన్న స్థితిలోనే సంతృప్తిగా ఉండడానికి నేర్చుకుని ఉన్నాను. సంతృప్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం జీవితంలో. సంతృప్తి లేకపోతే, తృప్తి లేని జీవితం సంతోషాన్ని ఇవ్వదు. సంతోషానికి మూలం సంతృప్తి. తృప్తి లేకపోతే సంతోషం ఉండదు. కాబట్టి అనేక విషయాల్లో మనము తృప్తిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. తిండి తినే విషయంలోనూ, బట్ట ధరించేటువంటి విషయంలోనూ, మన ఉద్యోగం విషయంలోనూ, కుటుంబం విషయంలోనూ, వ్యక్తిగత విషయాల్లో, ధన సముపార్జన, ఆస్తి, వీటన్నిటి విషయంలో కూడాను తృప్తి సాధించాలి, సంతృప్తి కలిగి ఉండాలి అని కోరుకుంటాం. అంటే సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఇంకా చాలు అనేంత వరకు మనకు ఉండాలని కోరుకుంటాం. అంటే పొంగి పొర్లేంతగా ఉంటే అప్పుడు సంతృప్తి కలుగుతుంది అని మనం భావిస్తాం. కాబట్టి తృప్తి అనేటువంటిది ఒక మానసిక స్థితి. స్థిరమైనటువంటి సంతోషం కలగడానికి సంతృప్తి ఎంతో అవసరం. అయితే సంతృప్తి కలుగుతుందా? మనిషికి తృప్తి ఎప్పుడు కలుగుతుంది? మన సంపాదన ద్వారా మనకు సంతృప్తి కలుగుతుందా అంటే, ఎంతమంది అవునని చెప్తారో తెలియదు. నేను సంపాదించేటువంటి సంపాదన నాకు సంతృప్తిని కలుగజేస్తూ ఉన్నదా? క్వశ్చన్ చేసుకుంటే, ఎంత సంపాదించినా సంపాదన ద్వారా మనిషికి సంతృప్తి కలుగుతుందా అంటే లేదు అని చెప్పవలసి వస్తుంది. అందుకే చాలామంది చాలా సంపాదించి, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినా కూడాను తృప్తి ఉండదు. ఆ తృప్తి కోసం ఇంకా 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 ఎక్కడొక చోట ట్రాప్ అయిపోతారు, ఇరుక్కుపోతారు, చాలా కష్టాల పాలు కావలసి వస్తుంది. కాబట్టి సంపాదనలో తృప్తి లేదు, తృప్తి ఉండదు. ఉద్యోగంలో తృప్తి ఉంటుందా? చేసేటువంటి పనిలో తృప్తి ఉంటుందా? జాబ్ సాటిస్ఫాక్షన్ లేనటువంటి వాళ్ళు ఎంతోమంది. ఇప్పుడు మనకు ఐటీ ఇప్పుడు పడిపోయింది అనుకోండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత జీతం స్కేల్స్ బాగా పెరిగిపోయినాయి. ఎంతగా అంటే, ఒకప్పుడు పార్టీలు చేసుకొని ఐటీ ఎంప్లాయీస్ 100 రూపాయలు నోట్లు ఇట్లా చల్లుకునేంతగా, అప్పుడు చాలా రోజుల క్రితం న్యూస్లో కూడా వచ్చింది, నోట్లు చల్లుకుంటూ ఎగురుతూ డ్యాన్స్లు వేసేంతగా శాలరీస్ పెరిగినాయి ఐటీ వచ్చిన తర్వాత. కానీ అంతే క్రమంలో ఐటీలో నిరుత్సాహం, అసంతృప్తి, అసమాధానం. అందుకే చాలామంది ఐటీ ఉద్యోగులు డివోర్స్ తీసుకుంటారు, తర్వాత సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు.
ఇప్పుడైతే రెసిషన్ నడుస్తుంది అనుకోండి. ఎందుకు అంటే సంతృప్తి లేదు, ఉద్యోగంలో సంతృప్తి లేదు. కొన్ని బిజినెస్లో సంతృప్తి ఉంటుందా? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని అడిగి ఇక చాలు అని నీకు అనిపించిందా అని అడగండి, చెప్తాడేమో. ఇక చాలు నాకు అని అంటాడేమో. ఎంత విస్తరింపజేసినా బిజినెస్ ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా ఇంకా వివిధ రంగాల్లో విస్తరింపజేయాలి వ్యాపారం, తృప్తి ఉండదు. మరి ఏ విషయంలో మనిషికి తృప్తి ఉంటుంది? ఏది తీసుకున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, తృప్తి ఉండదు. ఒకవేళ కొంచెం సేపు తృప్తి అనిపించినా ఆ తర్వాత మళ్ళీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కాబట్టి నిండుగా కలిగి ఉన్నా కూడాను మనిషికి తృప్తి ఉండదు అని చెప్పి దీని ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. అందుకే లేఖనములో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు అంటాడు, ప్రసంగి 5:10, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ధనము తృప్తినియదు, ద్రవ్యము తృప్తినియదు, అధికారము తృప్తినియదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా ప్రసంగి 1:8 అంటాడు, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. పోనీ ఏదైనా వినటం ద్వారా తృప్తి చెందుదామా? మ్యూజిక్ లాంటివి, మంచి మాటలు, జోక్స్, సంతోషకరమైనటువంటి అంశాలు విందామా అంటే వింటూ ఉంటే ఇంకా 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 సంతృప్తి ఉండదు. చూద్దామా, మంచి ప్రదేశాలు, రకరకాల దేశాలు చూసి సంతృప్తి పడదామా అంటే లేదు, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. సంతృప్తి లేదు. సంతృప్తి చదివే చదువు వలన సంతృప్తి ఉండదు, చూసే దాంట్లో సంతృప్తి ఉండదు, వినే విషయంలో సంతృప్తి ఉండదు. మరి జీవితంలో సంతృప్తి ఏది కలిగించేది? ఏది కలిగిస్తుంది? ఇప్పుడు పౌలు ఈ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎక్కడ ఉండి రాశాడు? జైల్లో ఉండి రాశాడు. రోమాలో జైల్లో ఉన్నాడు అప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసినప్పుడు. మరి జైల్లో సంతృప్తి ఉంటుందా? జైలు జీవితం ఒక వ్యక్తికి సంతృప్తిని ఇస్తుందా? సంతోషాన్ని ఇస్తుందా? ఎట్లిస్తుంది? జైలు జీవితం మనిషికి సంతృప్తిని ఎట్లిస్తుంది? ఇయ్యదు. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు జైల్లో ఉండి రాస్తూ? నేను అన్ని విషయములలో, అన్ని సందర్భాల్లో నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. నేర్చుకొని ఉన్నాను. సంతృప్తి అనేటువంటిది స్వతహాగా వచ్చేది కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తృప్తి అనేటువంటిది న్యాచురల్గా మనిషికి కలిగేది కాదు. ఏదో చేస్తే వచ్చేది కాదు తృప్తి. అనుకుంటాం, మనం అపోహపడతాం. మానవుడు, మనిషి పలానంద చేస్తే నాకు సంతృప్తినిస్తుంది అని అనుకోవడం వరకే. ఆ పని చేసిన కూడాను అదే వెలితి, అదే మానసిక స్థితి, ఏమీ పెద్ద మార్పు ఉండదు, అదే ఖాళీ. ఎందుచేత అంటే సంతృప్తి అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేది కాదు, పరిస్థితుల నుండి కలిగేది కాదు. మరి ఎట్లా కలుగుతుంది? అది నేర్చుకోవాలి అని అంటున్నాడు పౌలు. నేర్చుకోవాలి. డ్రైవింగ్ అనేటువంటిది పుట్టుకతో వచ్చేది కాదు, వయసుతో పాటు వచ్చేది కాదు. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే వచ్చేది, నేర్చుకోవలసినటువంటిది. సంతృప్తి కూడాను నేర్చుకోవలసినటువంటి అంశం. ప్రతి ఒక్కరూ కూడాను
సంతృప్తి కలిగి ఉండటానికి ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకుంటాం? నేర్చుకునే మనసు ఉంటే నేర్చుకోగలుగుతాం. కొంతమంది ఉంటారు, అంటే ఏజ్డ్, వారికి డ్రైవింగ్ రాదు, ఎంత నేర్పినా డ్రైవింగ్ రాదు. ఎందుకు అంటే నేర్చుకోవాల్సినటువంటి ఏజ్, నేర్చుకోవాలి అనేటువంటి ఆ ఆతృత, ఆసక్తి లోపించినప్పుడు రాదు. ఆ మనస్సు ఉండాల. ఆ ఓర్పు సహనముతో దేవుని యొద్ద కూర్చొని నేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు నేర్పించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు ఎల్లప్పుడూ. సంతృప్తి కలిగి ఏ విధంగా జీవించాలి అనేటువంటి అంశమును నేర్పించడానికి దేవుడు ఎప్పుడు కూడాను సిద్ధంగా ఉంటాడు. పలానా అంశము నాకు లేదు, ఇది నాకు లేదు అనే ఆలోచన కదా మనకు అసంతృప్తినిచ్చేది. ఎదుటి వాళ్ళకి ఉన్నటువంటిది నాకు లేదు అనేటువంటిది కదా మనకు అసంతృప్తి కలగజేసేటువంటిది. ఎప్పుడు కూడాను కంపేర్ చేసుకోకూడదు. ఏ విషయంలో కూడాను ఇతరులతోటి పోల్చుకోకూడదు. మనము కానీ, మన కుటుంబాలు కానీ, మన ఆర్థిక స్థితి కానీ, మన బిడ్డలను కానీ ఏ విషయంలో ఇతరులతోటి మనము పోల్చుకోనే కూడదు. ఎందుకంటే వాళ్ళు వేరు, మనం వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. ఓకే, ఇప్పుడు ఒకవేళ పోల్చుకుందాం, పోల్చుకుంటే తప్పేంది, పోల్చుకో. అయితే మనకంటే ఉన్నతమైనటువంటి వారిని మాత్రం ఎందుకు పోల్చుకుంటావు? మనకంటే లో స్టేజ్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చుకో, వాళ్ళతో కూడా పోల్చుకో. కంపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్ని విషయాల్లో కంపేర్ చేసుకోవాలి. ఎందుకు పైన వారితోనే కంపేర్ చేసుకొని నాకు లేదు నాకు లేదు నాకు లేదు అని అసంతృప్తి జీవితం జీవించడం? మనకంటే తక్కువ స్థితిలో ఉండే వాళ్ళని చూడు, కంపేర్ చేయ వాళ్ళతోటి. అట్లా చేసుకోం. నాకు లేదు, ఇది నాకు లేదు, వారికి ఉంది, నాకు లేదు. ఎప్పుడూ కూడాను ఈ విధమైనటువంటి ఆలోచనలు అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మనకు ఇస్తాయి. కాబట్టి మన దగ్గర లేని దాని కొరకు ఆలోచిస్తూ ఆరాటపడుతూ అసంతృప్తి చెందే క్రమములో మన దగ్గర ఏమి ఉన్నది అనేటువంటి విషయం మనం మర్చిపోతూ ఉంటాం. అది మనం చేసేటువంటి చాలా పెద్ద తప్పు. మనము మన దగ్గర ఫలాంతి లేదు అది లేదు అని చెప్పి ఏడ్చుకుంటా ఉండేటువంటి క్రమంలో మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో, మన దగ్గర ఏమైతే ఉన్నదో, మనం ఏమి కలిగి ఉన్నామో అనేటువంటి దాని మీద అస్సలు అవగాహన ఉండదు. ఇది ఒక పెద్ద పొరపాటు, మనము చేసేటువంటి పొరపాటు. హెబ్రీ రాసిన పత్రిక 13:5 ఒకసారి చదవండి. హెబ్రీ 13:5 అందులో చెప్పబడినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇక్కడ మనం మర్చిపోయేటువంటి అంశం ఏంటంటే, మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే, మనము ఏమి కలిగి ఉన్నామో అనేటువంటిది మనం ఆలోచించాం. దాని గురించి మనము ఎప్పుడు కూడా థింక్ చేయం. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, మన దగ్గర ఏమున్నది, అస్సలు దాని మీద మనకు ఫోకసింగ్ ఉండదు. మన దగ్గర ఏమీ లేదు అనేటువంటిదే చూస్తూ ఉంటాం. అందుకే అసంతృప్తి. కాబట్టి ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇదేంది దేవుడు ఇట్లా చెప్తాడు, నా దగ్గర ఏముంది, అది ఎలా సాధ్యం ప్రభువా? ఒకవేళ ఉన్నా కూడా నా దగ్గర ఎంత ఉంది? నా దగ్గర ఇంత ఉంది, చాలా కొద్దిగా. అది ధనం కావచ్చు, ఆస్తి కావచ్చు, మరొకటి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అందం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నువ్వు ఇంతే కదా, నువ్వు నాకు ఇచ్చింది, నా దగ్గర ఉన్నది ఇంతే కదా. కాబట్టి దీంతో నేను ఏ విధంగా తృప్తిగా బ్రతకగలను? ఇది ఎట్లా సాధ్యం? ఇది సాధ్యం కాదు కదా. నాకు నా దగ్గర ఏముందని చెప్పి నేను తృప్తిగా ఉండగలుగుతాను? నా ముందు పెద్ద టాస్క్ పెట్టి నువ్వు చెయ్యని చెప్తే ఏ విధంగా నేను తృప్తిగా ఉండగలను?
ఇంత ఇంత ఇచ్చి నువ్వు నాకు. కాబట్టి ఇక్కడ దేవుడు మీకు కలిగిన వాటితో తృప్తి పొందుండు అని చెప్పి ఊరుకోలే. ఆ తర్వాత ఏం చెప్పాడు? ఆ తర్వాత కూడా చదవమ్మా. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఆయన మనకు ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఊరికే తృప్తిగా బతుకుపో అనలేదు. తృప్తిగా బతుకుపో నీకు ఉన్నదాంతో అనలేదు, అని ఆపేయలేదు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే ఆయన, నిన్ను నేను ఏమాత్రము విడువను, ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఆయన మనకు తోడుగా ఉంటే కొంచెమున్నా కూడాను మన దగ్గర, ఇంత రవ్వంత ఉన్నా కూడాను మన దగ్గర దాన్ని చాలినంతగా మార్చేటువంటి దేవుడు మన దేవుడు. అదే కదా రహస్యం. ఆయన ఉంటే ఏం జరుగుతుంది? ఇంత ఉండని మన దగ్గర, ఇంతే అయినా కానీ దానిని మనకు చాలినంతగా మార్చేటువంటి దేవుడు. అందుకే తృప్తి అనేటువంటిది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. తృప్తి లేని జీవితం నిరాశ నిస్పృహలతోటి ముగిసిపోతుంది. ప్రభు చెప్తున్నాడు వాక్యములో, మీకు కలిగిన వాటితోటి తృప్తి పొంది ఉండుడి. ఏమి ఇచ్చావు ప్రభా? నాకు ఇంతే ఇచ్చావు. ఇంత చిన్న ఇంట్లో ఒకవేళ నాకు ఇల్లు ఇచ్చావు, ఇంతే ఇచ్చావు, చిన్నది ఒక్క రూమ్, దాంట్లో తృప్తిగా ఎట్లా బ్రతకాలి? అందుకే అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడువను, విడిచిపెట్టను, ఎడబాయను. కాబట్టి నీకు కొంచెం ఉన్నా సరే. కీర్తనలు 37:16, కీర్తనలు 37:16లో రాయబడినటువంటి మాట ఏమంటే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, నీతిమంతునికి కలిగినది కొంచెమైనప్పటికీ కూడాను అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కొద్దిగా ఉండని ప్రభు మనతోటి ఉంటే, ఆయన సన్నిధి మనతోటి ఉండినట్లయితే ఆ కొద్దిగా ఎంత శ్రేష్టమంట? బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కూడాను అది శ్రేష్టం. అది ఆ నీతిమంతులకు కదా, నీతిమంతుల గురించి కదా చెప్పేది అనుకోవచ్చు. ఎవడు నీతిమంతుడు లేడు, కరెక్టే, నీతిమంతుడు ఎవడు లేడు. అయితే యేసుక్రీస్తునందు మనము ఉంచినటువంటి విశ్వాసము ద్వారా ప్రతి వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఏముండాలా? విశ్వాసం ఉండాలా. తృప్తిగా జీవించడానికి విశ్వాసం హృదయం నిండుగా ఉండాలి. విశ్వాసికి కొంచెమున్నా కూడాను, అది ఏదైనా కానీ, బ్యాంక్ బ్యాలెన్సో, ధనమో, బంగారమో, భూమియో, ఆస్తో, ఇంకోటో ఈ మెటీరియల్ థింగ్స్ ఏదైనా కానివ్వండి అనుకుందాం, కొంచెమైనా కూడాను ప్రభువునందు మనం ఉంచేటువంటి విశ్వాసం బట్టి, విశ్వాసంలో యొక్క దేవుడు కూడాను స్థిర నివాసం చేస్తానన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని వాగ్దానము చేస్తూ ఆయనే చెప్తూ ఉన్నాడు. కనుక నీకు కొంచెమున్నా కూడాను బహుమంది భక్తిజనులకు ఉన్నటువంటి ధన సమృద్ధి కంటే అది శ్రేష్టం. కాబట్టి సంతృప్తి కలిగి ఉండాలంటే ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీ దగ్గర ఏముంది? నువ్వేం కలిగి ఉన్నావు? కలిగి ఉన్న దానితో తృప్తి పొందు అన్నాడు కదా. నీ దగ్గర ఏముందో ఒకసారి చూసుకో. నీ దగ్గర అది విలువైంది కానీ విలువైంది కాకపోని ఏముంది నీ దగ్గర? ఏముంది? అదే కదా మన ప్రశ్న. ఏముంది నా దగ్గర? ఉన్నదే ఒకసారి ఆలోచించు. ఏమున్నదో? ఏమీ లేకుండా దేవుడు ఊరికే ఈ లోకంలో వదిలిపెట్టేశాడా? అట్టేం చేయడు. మనం ఆలోచించు, మన దగ్గర ఏముందో. మనకు ఆ సమస్యల్లో, ఆ కష్టాల్లో, ఆ అసంతృప్తిలో, ఆ నిరాశలో మనం ఏమి కలిగి ఉన్నామో, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో మనకు తెలీదు. అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. 2వ రాజుల గ్రంథం
రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా అడుగుతూ ఉన్నాడు ఈ విధవరాల్ని. ఈ విధవరాలకు ఏమీ లేదు, ఉన్నటువంటి భర్త చనిపోయినాడు, ఉన్నటువంటి 2 కుమారులు అప్పులోళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకొని పోతా ఉన్నారు, అప్పులు తీర్చలేదని. అంటే ఏం లేదు వాళ్ళ దగ్గర, ఏమి లేకపోగా తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయినందు చేత అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడు. అప్పులవాడు. అప్పు చేయటం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు, అప్పు చేయడం. ఎందుకంటే అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. అప్పు ఇచ్చినటువంటి వాడు మనల్ని ఎట్లా చూస్తాడు? దాసులనుగా చూస్తాడు. మనము కూడాను ఇంకా వాడిని యజమాని కిందనే ట్రీట్ చేయాల్సి వస్తుంది. సరే, విపత్కరమైనటువంటి పరిస్థితులు ఇక కొన్ని వస్తాయి, అటువంటి సమయం తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప అప్పు క్రైస్తవుడు చేయకూడదు. ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. అదే సంతృప్తి. అదే కదా ఇక్కడ మనకు మెయిన్ పాయింట్, థీమ్. ఏదైతే ఉందో మన దగ్గర, ఏదైతే ఉందో దానితోనే సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. పౌలు చేసింది అదే. లేకపోతే జైల్లో ఎట్లా సంతృప్తిగా ఉంటాడు? జైల్లో ఫుడ్ బాగుంటుందా? బెడ్ బాగుంటుందా? జైల్లో ఏం బాగుంటుంది? ఏం బాగుండదు. అప్పుడప్పుడు దెబ్బలు ఉంటాయేమో, ఇంకా ఆయనకి ఇంకా శిక్ష ఇంకా పడలేదేమో, అండర్ ట్రయల్. ఒకవేళ శిక్ష పెడితే ఉరి. ఇవన్నీ మనసులో పెట్టుకొని సంతృప్తిగా ఎట్లా ఉంటారు? కష్టం కదా. సంతృప్తిగా కలిగి ఉండడం కష్టం, సంతోషంగా ఉండలేరు. అయినప్పటికీ కూడా పౌలు ఏమంటున్నట్టే, నేర్చుకున్నాను నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. సంతృప్తి కలిగి ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. ఉన్నదాంతో సర్దుకోవాలి. ఆడంబరాలకు అస్సలు బాగూడదు. ఆడంబరాలతో ఏం పని? ఆడంబరం అనేటువంటిది మనకు సంబంధించింది కాదు. మనం ఎంత చేయగలమో అంతే చేయాలి. ఆడంబరం చేస్తే ఎట్లా? అప్పుల పాలైపోతాం. ఎవరిని సంతోషపెట్టడానికి ఆడంబరం? అది కరెక్ట్ కాదు. అప్పుల వాడు వస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అవమానిస్తాడు. డబ్బును చూస్తూ ఉండాల్సి వస్తుంది మనం. అప్పుల వాడు వచ్చాడు, డబ్బులు అడిగాడు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, 2 కొడుకులను కట్టేసుకొని తీసుకొని పోతానంటున్నాడు. దాసులుగా ఉండుటకు వాళ్ళ చేత దాసత్వం, బానిసలుగా పట్టుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు ఆ విధవరాలు ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎలీషా దగ్గరికి వచ్చి మొర్ర పెట్టింది. మొర్ర పెట్టగా ఎలీషా అడిగినటువంటి మాట, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పము. నేను ఏమున్నది నీ దగ్గర? నువ్వు ఏమి కలిగి ఉన్నావో అది చెప్పు నాకు. నా దగ్గర ఏముంది అయ్యా? ఉంటే నీ దగ్గరికి ఎందుకు పరిగెత్తుతా? నేను ఉంటే నేనే ఏదో ఒకటి చేసేదాన్ని కదా. ఏమీ లేదు నా దగ్గర. ఇదే కదా మన బాధ. ఏముంది నా దగ్గర? ఏముంది నా దగ్గర? ఏముంది? ఇదే మనిషిని భయం కలిగిస్తుంది. ఏముంది నా దగ్గర? ఎప్పుడు ఆ భయం కలిగిస్తుంది? లోకాన్ని చూసినప్పుడు, ఉన్నవాళ్ళని చూసినప్పుడు, ఎదుటి వాళ్ళని చూసినప్పుడు, మనకంటే గొప్పవాళ్ళని చూసినప్పుడు ఏముంది నా దగ్గర? అదే మనకంటే లో స్టేజ్లో ఉన్నటువంటి వారు చాలామంది ఉంటారు. గొప్పవాళ్ళు కొద్దిమందే ఉంటారు. మనకంటే తక్కువ వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళని చూస్తే మన దగ్గర ఏముందో అర్థం కాదా? అర్థం కాదా? ఏమీ లేదు నా దగ్గర. ఒక్కసారి గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, ఒక్కసారి ఉస్మానియాకి వెళ్ళండి, జనరల్ వార్డులో ఒక రౌండ్ వేసి రండి. మన దగ్గర ఏముందో అర్థమవుతుంది. ఎన్ని కుటుంబాలు, ఎంతమంది అనారోగ్యం పాలైపోయి, ఆరోగ్యం లేక, డబ్బులు లేక, వైద్యం అందక ఎంతో దుఃఖపడుతూ, బాధపడుతూ జనరల్ వార్డులో పడి ఉంటారు. మరి మనం శుభ్రంగా ఉన్నాం కదా, నడుస్తున్నాము, తిరుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాం, పరిగెత్తగలుగుతున్నాం. మనకేముంది మరి అటేటప్పుడు? నా దగ్గర ఏముంది? ఎప్పుడు ఇదే గోల.
ఇంకెట్ట తృప్తి ఉంటుంది మనిషికి? ఏ విధంగా సంతోషంగా బ్రతకగలుగుతాడు? ఏమున్నది నీ దగ్గర? ఏమున్నది? ఆలోచించుకుని చెప్పొచ్చో లేదో అనుకుంటే చెప్పుంటుంది ఏమని? నూనె కుండ ఒక్కటి ఉందండి నా దగ్గర, నూనె కుండ మాత్రమే ఉన్నది. నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. అది తప్ప నా దగ్గర ఏమీ లేదు. చాలు, అది చాలు. తీసుకొనిరా. తీసుకొచ్చి నీ బయటికి పోయి ఇరుగు పొరుగు వారందరినీ దగ్గరికి వెళ్ళి నీకు దొరకగలిగినన్ని ఖాళీ పాత్రలను ఎరువు తెచ్చుకో. నువ్వు ఎంతగా తెచ్చుకుంటే ఖాళీ పాత్రలు అంతగా నింపుతా ఉన్నదాంతో. అంటే ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంది? ఈ స్త్రీ పైన, వారి ఇద్దరు కుమారుల పైన ఆధారపడి ఉంది. ఏంది? ఎన్ని పాత్రలు తేగలిగితే అంతగా నింపేటువంటి వాడు. ఎన్ని కుండలు తేగలిగితే అన్ని కుండల నిండుగా కూడా నూనె నిండేది. ఇంక లేవా అంటే ఇంక లేవు అని చెప్పారు. ఇంక లేవు. మనం కూడాను మన ఆత్మీయ యాత్రలో, మన జీవితంలో మనము ఎంతగా ప్రభు దగ్గర తెరిచి పెడతామో మన ఖాళీతనాన్ని అంతగా నింపేటువంటి వాడు. మన దగ్గర ఇంక లేదు ప్రభు అంటే ఆపేస్తాడు. ఇంక లేదు ప్రభు నా దగ్గర అంటే ఓకే. ఇంకా పోయి ప్రభు ఇంకా ఉంది అంటే పోస్తూనే ఉంటాడు. ఇప్పుడు నూనె ఆగిపోయిందంటే ఎవరిది తప్పు? నూనె కొన్ని పాత్రలు తీసుకొచ్చారు, ఆ పాత్రల నిండా కూడాను నూనె వచ్చేసింది. అప్పుడు పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె కుమారులతో చెప్పగా వాడు లేవు అని చెప్పాడు. అప్పుడు ఏమైంది? అంతలో నూనె నిలిచిపోయెను. మనము చేసేటువంటి ఎఫర్ట్ను బట్టి దేవుని యొక్క నింపుదల ఉంటుంది. మనము ఆశపడి ఇష్టపడి మనస్ఫూర్తిగా ప్రభువుని అడిగితే ఆయన ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళముగా అనుగ్రహించేవాడు అని చెప్పేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయం రాయబడి ఉంది. అది జ్ఞానమే కావచ్చు, అది పరిశుద్ధాత్మనే కావచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కంటే గొప్పదేముంది? జ్ఞానము కంటే గొప్పదేముంది? ఇప్పుడు ఈయన సొలొమోను ఏమంటాడు? జ్ఞానమును ఒక పక్క పెట్టొచ్చు, దానికి సమానంగా ధనాన్ని ఒక పక్క పెట్టొచ్చు. రెండు కూడాను మనిషికి అవసరమైనటువంటివి. అయితే జ్ఞానం వలన కలిగేటువంటి లాభం ఏమంటే, జ్ఞానము తనను పొందినటువంటి వాని ప్రాణమును కాపాడును అంటాడు. ధనము కాపాడలేదు. ఇప్పుడు జ్ఞానము లేదు. ప్రభువా మొత్తం ఖాళీగా ఉంది నా దగ్గర, నింపేవాడు. కాబట్టి మన దగ్గర ఏమున్నదో మొదట మనము గుర్తించగలగాలి. ఏం లేదు ప్రభు అంటుంటే లైఫ్ అంతా కూడాను అట్నే అయిపోతుంది. ప్రభు అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమున్నది? దాన్ని మనం ఫస్ట్ ప్రభు దగ్గరికి తేవాలి. అది ఏదైనా కానివ్వండి, అప్పుడు ఆయన అడిగింది ఏంది, ఈమె తెచ్చింది ఏంది? అసలు ఏమైనా సంబంధం ఉంది? అప్పులు వాడికి అప్పు కట్టాలి, కొడుకులను ఎత్తుకొని పోయేంత అప్పు అది. ఈమె ఇచ్చినటువంటి సమాధానం ఏంది? నూనె బుడ్డె ఒక్కటి ఉందండి. అసలు నూనె బుడ్డికి అప్పులు తినడానికి సంబంధం ఏమన్నా ఉందా? కానీ చిన్నదైనా కొద్దిగైనా, అందుకే చెప్పింది, నీతిమంతునికి కలిగినది కొంచెమైనా కూడాను అది బహుమంది ధనవంతుల కంటే కూడాను శ్రేష్టమైనటువంటిది, ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనటువంటిది. కాబట్టి దేవుని దగ్గర మనం అన్నీ ఒప్పేసుకోవాలి, ఏది దాచుకోకూడదు. దేవుని ఎదుట మన యొక్క హృదయం కుమ్మరించుకోవాలి. దేవుని యొక్క దగ్గర మన భేషజాలు ఎందుకు? దేవుడికి తెలియదా? తెలుసు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే దేవుడికి తెలియదా? ఆదాము ఎక్కడున్నాడో దేవుడు తెలియకని అడిగాడా? ఆదామా ఎక్కడున్నావు అని. దేవుడికి తెలియక అది అడిగింది, ఆయన చెప్తాడని.
అందుకే అడుగుతున్నాడు. ఆయనకు తెలుసు మన దగ్గర ఏముందో ఏం లేదో ఆయనకు తెలుసు. కానీ అడుగుతున్నాడు అంటే ఏంది, మనం చెప్పాలంటే ఏంది, మనం గుర్తించాలి ఫస్ట్ మనం ఎక్కడున్నామో, మనం ఏం కలిగి ఉన్నామో, మనం ఏం కలిగి ఫస్ట్ మనకు ఒక కంప్లీట్ పిక్చర్ ఉండాలా. అందుకు అడుగుతున్నాడు, నీ దగ్గరే ఉంది అని. కాబట్టి మనము సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకోవలసినటువంటి విషయం. రెండవ అంశం, సంతృప్తి అనేటువంటిది పరిస్థితులపైన ఆధారపడి ఉండదు. సంతృప్తి అనేటువంటిది పరిస్థితుల పైన ఆధారపడి ఉండదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను. అందుకే ఆయన జైల్లో ఉన్నా కూడా నాకు హాయిగా ఉంది అంటున్నాడు. ఎవరికి చెప్పగలుగుతారన్నమాట? జైల్లో ఉండి కూడాను ఆయన జైలు అధికారులకు సువార్త చెప్పినాడు. జైల్లో చుట్టుపక్కల ఖైదీలకు సువార్త చెప్పాడు. ఒకవేళ ఆ పని నిమిత్తమే ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టించాడేమో ప్రభు తెలియదు. ఆయన అందులో ఆనందిస్తూ ఉన్నాడు. సంతృప్తి కలిగి ఉన్నాడు. కాబట్టి సంతృప్తి ఎప్పుడూ కూడాను పరిస్థితులపైన ఆధారపడి ఉండదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ కూడాను మారిపోతూ ఉంటాయి. నిన్న ఉన్న పరిస్థితి ఈరోజు మనకు ఉండదు, ఈ రోజున్న పరిస్థితులు రేపు మనకు ఉండవు. ఎప్పుడూ కూడాను ఈ పరిస్థితులు అనేటువంటివి వేరియబుల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన సంతృప్తి కూడాను పరిస్థితులు మారినప్పుడు సంతృప్తి సంతోషం మారిపోతుంది కదా. అందుచేతనే పరిస్థితుల పైన మన సంతృప్తి ఆధారపడి ఉండకూడదు. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, యోసేపు ఎందుకు అన్నల చేత అసహించుకోబడ్డాడు? దేవుడు ఇచ్చినటువంటి ఒక రివల్యూషన్ని బయటికి చెప్పడం ద్వారా. ఆయన చేసిన తప్పేం లేదు. తల్లిదండ్రులు కూడా కోపం వచ్చింది. ఎందుకంత గర్వం నీకు, నీ తల్లి తండ్రి నీకు నమస్కారం చేయాలన్నా, ఏం కలలు కంటున్నావు నీవు అని చెప్పి గద్దించారు కూడా. అయినా కానీ తనకు వచ్చినట్లుగా చెప్పాడు. తద్వారా అన్నలు ఆయన మీద పగబట్టి గుంతలో పడేశారు. ఆయన గుంతలో పడేయబడ్డాడు. తర్వాత అన్నల చేత ద్వేషించబడ్డాడు. ఆ తర్వాత పోతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. ఆయన పరిస్థితులు చూడండి. చెరసాలలో ఖైదీగా ఉన్నాడు, ఐగుప్తుకు ప్రధానిగా ఉన్నాడు. అన్ని రకాల అనుభవాలు ఆయన యొక్క జీవితంలో ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్. అయితే అన్నిటిలో కూడాను, అన్ని పరిస్థితుల్లో కూడాను సంతృప్తి కలిగి ఉండటానికి ఆయన నేర్చుకున్నాడు. కాబట్టే గుంటలో పడేసినప్పుడు ఎవరిని నిందించలేదు, దేవుడిని నిందించలేదు, అన్నదమ్ములు నిందించలేదు. పోతిఫరు ఇంట్లో శోధన కలిగినప్పుడు ఎవరిని నిందించలేదు, జైల్లో పడవేటప్పుడు ఎవరిని నిందించలేదు. ఆయన ఉన్నత స్థితికి పోయినప్పుడు కూడాను ఆయన స్థితప్రజ్ఞ, సమానంగా ఉన్నాడు, సంతృప్తిగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అన్నలతో ఏమంటాడో తెలుసా ఆయన? అన్నలు వచ్చినప్పుడు, మీరేం బాధపడబాకండి, మీకు కరువు కాలములో ఆహారమును పంపించటానికి దేవుడు మీకంటే ముందుగా నన్ను ఈ దేశంలోనికి నడిపించాడు, మీరెందుకు బాధపడతారు? ఆయన వాళ్ళ అన్నదమ్ములని ఏమనలేదు. కొట్టిన అన్నలను, గుంతలో వేసినటువంటి అన్నలను, మిద్యానీయులకు అమ్మేసినటువంటి అన్నలను ఏమనలేదు. వాళ్ళని అనకపోగా సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుచున్నవి అని నమ్మాడు. రోమిలకు రాసిన పత్రికలు అంటాడు కదా, తను ప్రేమించే వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అన్నాడు కదా పౌలు. ఇక అదే సూత్రం పౌలు కూడా అదే. నేను జైల్లో పడ్డానంటే అది ఏ మేలుకో, నేను ఈ బాధను ఎదుర్కొంటున్నాను అంటే అది ఏ మేలుకో. ఎందుకంటే దేవుడు నాకు కీడు చేసేవాడు కాడు. నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం. అందుకే తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు అంటాడు, ప్రతి సందర్భంలో అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. ప్రతి విషయంలో అది ప్రాక్టీస్. ఆ సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకోవలసినటువంటి విధానం అది. కాబట్టి ఇక్కడ తృప్తి లేనటువంటి జీవితాలు కూడాను మనకు కొన్ని ఉన్నాయి. ఒకవేళ యోసేపుకు అసంతృప్తి కలిగి ఉంటుంటే ఆ రోజు పాపంలో పడిపోయి ఉండేవాడు. ఎట్లా తెలుసు మీకు సంతృప్తి కలిగి జీవితం యోసేపుకు?
అని అడగొచ్చు మీరు. ఆయన సంతృప్తిగా ఉన్నాడని చెప్పి ఆయన రాసిందా అని అడగొచ్చు మీరు. రాసి లేదు. అయితే ఆయన సమస్యల్లో ఉన్నప్పుడైనా, శోధనలో ఉన్నప్పుడైనా, కష్టాల్లో ఉన్నప్పుడైనా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. దాన్ని ఒక్కదాన్ని బట్టి మనము యోసేపు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు అని చెప్పి మనము చెప్పొచ్చు. ఒకవేళ ఆయన అసంతృప్తిగా ఫీల్ అయిన ఉంటే, ఏంది నేను ఏం తప్పు చేశానని నాకు ఈ శిక్ష, నాకు ఏం తప్పు చేశానని నన్ను గుంటలో వేశారు అని ఒకవేళ ఆయన అసంతృప్తి ఫీల్ అయ్యి ఉంటే శోధన రాగానే పడిపోయి ఉండేవాడు. సింపుల్. ఆ అసంతృప్తి వ్యక్తిని పాపం చేసేటట్లు చేస్తుంది, పాపంలో నడిపిస్తుంది, శోధనను ఎదుర్కొనలేక లొంగిపోయి పడిపోయేటట్టు చేస్తుంది. ఎప్పుడు? ఒక వ్యక్తి అసంతృప్తితో ఉన్నప్పుడు. నాకు లేమి లేదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను హాయిగా ఉన్నాను అని నమ్మి విశ్వసించేటువంటి వ్యక్తికి శోధన వచ్చినా కూడాను ఇట్లా అనేస్తాడు. కష్టం వచ్చినా సింపుల్. ఎందుకు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను జైల్లో ఉన్నా, గుంటలో ఉన్నా, ఇంకొకడున్నా పర్లేదు, హాయిగా ఉంటా నేను, ఎందుకంటే ఆయన నన్ను విడువను ఎడబాయను అని ఆయనే చెప్పాడు, నేనెందుకు భయపడ్డాం? సంతృప్తి కలిగి జీవించటం. లోకంలో ఏది సంపాదించినా కూడాను తృప్తి కలగదు, ఏమి అనుభవించినా కూడాను సంతృప్తి కలగదు. అప్పటి వరకే. మధ్యాహ్నం టిఫిన్ చేసాం, 2 గంటలకు ఆకలిస్తుంది, 2 గంటలకు మంచి భోజనం చేస్తాం, తిరిగి 10 గంటలకు రాత్రికి ఆకలిస్తుంది. అంతే జీవితం. లోకంలో ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా, ఎంత కలిగి ఉన్నా లోకంలో ఉన్నటువంటివి తృప్తి కలుగదు. మరి తృప్తి ప్రభు సన్నిధిలో ఉంటుంది. నాకు క్రీస్తు ఉన్నాడు, నాకు నా ప్రభువు ఉన్నాడు, నాకు నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా. కాబట్టి నా దగ్గర ఏది ఉన్నా కూడాను నేను తృప్తిగా ఉంటాను. దాంతో ఎంత ఉన్నా కూడాను నేను తృప్తిగా జీవించగలుగుతాను, ప్రభువు ఉంటే తోడు. అందుకే పౌలు అంటాడు, నేను జైల్లో ఉంటే జైల్లో ప్రభు నాతో ఉన్నాడు, నేను సముద్రం మీద ప్రయాణం చేస్తుంటే ప్రభు నాతో ఉన్నాడు. అందుకే ఓడ బద్దలైపోయి అందరూ మునిగిపోయినా కూడాను ఒక చెక్క మీద కొట్టుకుంటూ ఆయన మెలితే ద్వీపానికి వెళ్ళాడు. ప్రభు నాతో ఉన్నాడు. అడిగిపోతే ఒక పాము కుట్టింది, విషసర్పం, పౌల్ని. అందరూ అనుకున్నారంట, ఈ పాము కుడితే బతకడం కష్టం, ఈడేదో చాలా పెద్ద తప్పు చేసి వచ్చాడు, అందుకే దేవుడు వీడికి వచ్చినా కూడాను సముద్రంలో తప్పించుకొని వీడికి వస్తే పాముకు చెప్పాడు, పాము కుట్టేసింది, చచ్చిపోతాడు, అయిపోయాడు అనుకున్నారు. కానీ పౌలు ఆ పామును అట్లాగే మంటలో ఎదిలిచ్చి పడేయడం చూస్తాం. ప్రభు ఆయనతో ఉన్నాడు. ఎక్కడ ఉంటే అక్కడ. నేను ఆకాశం మీదకి ఎక్కినను, అక్కడ నీవు ఉన్నావు. నేను పాతాళంలో పండుకొనినను, అక్కడ నువ్వు నీ చేయి నన్ను నడిపించు. నేను సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీవు ఉన్నావు. నీవు లేని చోటు ఏమున్నది? 139వ కీర్తనలో అంటాడు కీర్తనాకారుడు, నీతో నేను ఉన్నాను. ఉన్నదాంతో నువ్వు సంతృప్తిగా ఉండవు. ధనాపేక్ష కలిగి ఉండద్దు. ధనాపేక్షే కాదు, ఏ ఆపేక్ష కూడాను ఎక్స్ట్రీమ్గా లోకంలో ఉన్నది. అది కావాలి, అది కావాలి, అది కావాలి, అబ్సెషన్ అనమాట. ఇక అదే ఆలోచన, నాకు అది కావాలి, నాకు అది కావాలి, అది ఉంటే బాగుండు, అది మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, అనారోగ్యం అవుతుంది, తృప్తి లేకపోతే అంతే. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభువు నాతో ఉన్నాడు అనేటువంటి ఆ ఆలోచన మనిషికి ధైర్యం, బలం, శక్తి. అదే ప్రాక్టీస్, అదే విశ్వాసం. మనము సాధన చేయాలి, నేర్చుకోవాలి. ఎన్నో మేలులు చేశారు దేవుడు ఇశ్రాయేలీలకు. ఎన్నో మేలు, మామూలు విషయాలా ఇశ్రాయేలీలకు దేవుడు చేసినటువంటి మేలు? సముద్రాన్ని చీల్చడం అనేటువంటిది ఎంత మామూలు చిన్న విషయమా? యోర్దాను చీల్చడం మామూలు విషయమా? ప్రతిరోజు ఆకాశం నుండి ఆహారం పడ్డమే. మాకు మాంసం కావాలి అంటే పక్షులు వచ్చి మమ్మల్ని చంపుకొని తినండి అని చెప్పేసి ఆడవచ్చు. ఏంటిది ఇది? మామూలు విషయాలు అవన్నీ. బండలో నుండి నీళ్ళు రావడం ఏంది? గొప్ప విషయాలు, ఫిజికల్ లాస్కి వ్యతిరేకమైనటువంటి విషయాలు దేవుడు వారి ఎడల జరిగించి, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించి వాళ్ళని తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో కానాన్లో ప్రవేశపెడితే 106వ కీర్తనలో ఉంటుంది. 106వ కీర్తన మొత్తం ఇదే.
వారికి తృప్తి లేదు, వారికి సంతృప్తి లేదు. ఏమి చేసినా కూడాను వాళ్ళు సనుక్కుంటూనే ఉన్నారు, దేవుని మీద తిరగబడుతూనే ఉన్నారు. ఏమి చేసినా, ఎంత చేసినా కూడాను తృప్తి లేని జీవితాలు చాలా అపాయకరం ఆత్మీయ జీవితానికి. ఉన్నదాంతో సంతృప్తికి పడకపోతే జీవితం నవ్వుల పాలైపోతుంది, జీవితం అవమానాల పాలైపోతుంది. తృప్తి కలిగి ఉండటానికి నేర్చుకోవాలి. ఆహాబు రాజు, మొదటి రాజులు గ్రంథం 21వ అధ్యాయంలో అంతా ఆహాబు రాజు గురించే ఉంది. ఆయన ఇశ్రాయేలుకు రాజు. ఆయనకు లేనిది ఏముంటుంది? అన్నీ ఉన్నాయి ఆయనకి. పెద్ద ప్యాలెస్ ఉంది, ధనం ఉంది, అధికారం ఉంది, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చీపుగా తన నగరు పక్కన ఉన్నటువంటి ఒక చిన్న పేదవాడి యొక్క, నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలి నాకు. తృప్తి లేని జీవితం. నీకున్నది ఎంతో ఉంది, తృప్తి లేకపోతే చాలా కష్టం. ఇశ్రాయేలులకు తృప్తి లేదు కాబట్టే వారు ఇప్పటికీ రక్షణ లేకుండా ఉన్నారు. వారికి ఇప్పటికీ రక్షణ లేదు. ఇశ్రాయేలులకు ఇప్పటికీ రక్షణ లేదు. ఎవరో ఇండివిజువల్స్ కొంతమంది ప్రభువుని విశ్వసిస్తే వారికి రక్షణ. ఇశ్రాయేల్ దేశానికి, ఇశ్రాయేలుకు, యూదులకు రక్షణ ఉందా? లేదు. ఎప్పుడో ప్రభు ఇస్తాడేమో మరి మనకు తెలియదు. కానీ ముందు రోజుల్లో, ప్రస్తుతం అయితే వారు ఏంది, యేసు ప్రభుని నమ్మరు, విశ్వసించరు. రక్షకుడు మాకొద్దు, మెస్సయ్య మాకొద్దు, ఆయన మెస్సయ్య కాదు అంటారు. అందుకే ఎప్పుడు యుద్ధాలు. దేశం పుట్టిన దగ్గర నుంచి యుద్ధాలే. 1948 నుంచి యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. ఎప్పుడు పోరాటం. నెమ్మది లేదు. ప్రభు ఉండాలి, నెమ్మది ఉండాలంటే. ధనం ఉండని లేకపోని ప్రభు ఉంటే నెమ్మది, తృప్తి, సంతోషం. పిలిపించాడు ఆహాబు రాజు. నీ ద్రాక్ష తోట ఉంది కదా, అది నాకు ఇచ్చేసేయి, నేను నీకు డబ్బులు ఇస్తాను. నాకు నగరు ప్రక్కనే ఉంది, ఆడ నేను కూరగాయలు వేసుకుంటా. అరే, నీకు పెద్దోడివి, నువ్వు ఎంత గొప్పోడివి, నీకు లేనిదేముంది? నాకేదో నా పితరుల నుంచి, నా తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి స్వాస్థ్యం ఇది. స్వాస్థ్యాన్ని క్రయ విక్రయాలు చేయకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉంది, కాబట్టి అది నేను నీకు ఇయ్యను అన్నాడు నాబోతు. మూతి ముడుచుకున్నాడు, ముఖమంతా మార్చుకున్నాడు. చూడు, ఆయన ఉన్నటువంటి ఆ స్టేటస్ ఏంది, ఆయన చేసేటువంటి డీల్ ఏంది. మొహం మార్చుకుని కూర్చుంటే వచ్చింది రాణి. ఏం అట్లున్నావు? నాబోతు ద్రాక్ష తోట ఈయనన్నాడు. ఈయనంటేనే మొహం మార్చుకుంటావా? అంతేనా? నువ్వు రాజువి. తృప్తి లేదు ఆయనకి, ఎంత ఉన్నా. పోయేసి నాబోతు ద్రాక్ష తోటను ఆయన వశపరుచుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. ఆహాబు మూతి ముడుచుకున్నవాడే కోపంతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి, ఎవడితో మాట్లాడకు, భోజనం చేయకు ఉండను. అలిగాడు పాపం. దేనికి? చాలా చీప్ కదా ఇది. ఎందుకు అటువంటి చీప్ మెంటాలిటీ వచ్చింది రాజు అయినటువంటి ఆహాబుకు? తృప్తి లేదు, తృప్తి లేదు. ఎంత ఉన్నా తృప్తి లేదు. కుక్కలకి ఎంత తిన్నా ఆకలి తీరదంట, తృప్తి ఉండదు కుక్కలకి. అందుకే ఆయన నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్పేసి ఏలియా చెప్పడం చూస్తాం. ఏం చేశాడు? ఆ నాబోతును తోటను ఆయన థ్రెటన్ చేసి ఆయన తోట లాగేసుకున్నాడు. ఏమైంది? నీ పర్యవసానం ఏంది? ఇప్పుడు ఇశ్రాయేలు పర్యవసానం ఇప్పటికీ కూడాను వారికి రక్షణ లేకుండా ఉంది. ఈయన ఈ ఆహాబు యొక్క పర్యవసానం ఏమంటాడు? ఏలియా వచ్చి, యెహోవా సెలవిచ్చినదేమనగా 19వ వచనం,
దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునన్నతో చెప్పాను. చాలా అవమానకరమైనటువంటి మరణం. దేనివల్ల? తృప్తి లేకపోవడం వల్ల. ఉన్నది ఎంతో ఉంది, అయినప్పటికీ కూడాను సంతృప్తి లేనందు చేత అటువంటి పని, దుర్మార్గమైనటువంటి పని ఆహాబు చేయవలసి వచ్చింది. కలిమిలో లేమిలో, ఉన్నప్పుడు లేనప్పుడు, లేమిలో సమృద్ధిలో కూడా తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే కలిమి ఉన్నప్పుడు, అంటే బాగా అభివృద్ధి, ఆశీర్వాదం ఉన్నప్పుడు, ఇదిగో ఆహాబులాగా తయారవుతారు మనుషులు. అన్నీ ఫుల్గా ఉన్నప్పుడు దేవుడు ఎవరు అంటారంట. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 7-8 వచనాలు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది, నీతో నేను 2 మనవులు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను నీతో 2 మనవులు చేసుకొనుచూ ఉన్నాను. నేను చనిపోకముందు వాటిని నీవు నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడనందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ 2 నాకు రాకుండా చేయి ప్రభువా అని భక్తుని యొక్క ప్రార్థన. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఉన్నత దశలో ఉన్న, పేదరికములో ఉన్న సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో మనకు తెలియదు. ఈరోజు మనం బాగుండొచ్చు, రేపు మన పరిస్థితి ఇంతకన్నా బాగుండొచ్చు, ఇంతకన్నా పడిపోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడూ కూడాను సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకోవాలి. బాగా ఐశ్వర్యం వచ్చిందనుకోండి, సమృద్ధి జీవితం వల్ల చాలాసార్లు దేవునికి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. ఆమోసు గ్రంథంలో చూస్తే, ఆమోసు జీవించినటువంటి ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి ఏ బాధ లేదు, హాయిగా ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు, పంటలు బాగా పండుతున్నాయి, కడుపు నిండా, అస్సలు చింత విచారము లేదు. షోమ్రోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అని చెప్పేసి ఆమోసు భక్తుడు పోయి చెప్పడం జరిగింది. నిర్విచారం వలన దేవునికి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది, విశ్వాసంలో బలహీనపడడానికి అవకాశం ఉంది, విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. లేమి మాత్రమే కాదు పరీక్ష. మన జీవితంలో కలిమి కూడాను పరీక్షనే. పేదరికం మాత్రమే, లేనితనమే ఒక టెస్ట్ కాదు. అన్నీ ఇచ్చి కూడా చూస్తాడు దేవుడు. ఇచ్చినప్పుడు కూడా ఎట్టుంటాడు? విశ్వాసంలో కాపాడుకుంటాడా, వదిలేసుకుంటాడా? ఆహాబులాగా ఆశపడే అత్యాశతోటి సంతృప్తి లేని జీవితం జీవిస్తాడా, లేకుంటే నమ్మకంగా జీవిస్తాడా? ఏమీ లేనప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పుడు కూడాను మనకు జీవితం పరీక్ష పెడుతుంది. అందుకే ఏ స్థితిలో ఉండా కూడాను నేను సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకొని ఉన్నాను. పౌలు అన్ని సందర్భాల్లో ఆయనకు తెలుసు. పౌలు గురించి చదివి ఒకసారి మనం ముగించేసుకుందాము. పౌలు 2 కొరింథీ 11వ అధ్యాయంలో అన్ని సందర్భాల్లో ఉండటం ఆయనకు తెలుసు. కడుపు నిండి ఉండుటకును ఆయనకు తెలుసు, కడుపు మార్చుకొని ఉండటము ఆయనకు తెలుసు. ప్రతి స్థితిలో కూడాను ఆయన అదే సంతృప్తి మెయింటైన్ చేశాడు. 11వ అధ్యాయం 2 కొరింథీ 11:23.
సరే, నేను చదువుతానమ్మా. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్ని జనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలను, సముద్రములో ఆపదలను, కపట సహోదరుని వలన ఆపదలలో ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంక నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇది ఆయన లేని స్థితి. అదేవిధముగా ఆయనకు అన్నీ ఉన్నటువంటి స్థితి కూడాను. కడుపు నిండి ఉండుటకు నాకు తెలుసు, ఆహారము లేక బాధపడి ఉండుట నాకు తెలుసు అని చెప్పేసి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే ఆయన అంటాడు. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. మళ్ళీ రెండోసారి అంటున్నాడు, నేర్చుకుని ఉన్నాను. ఇది నేర్చుకునవలసినటువంటి అంశం. ఏది? సంతృప్తి కలిగి ఉండటానికి, తృప్తిగా జీవించడం అనేటువంటిది లేఖనము నుండి దేవుని దగ్గర నేర్చుకునవలసినటువంటి అంశం. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో సమస్త భారమును ప్రయాసపడి సమస్త భారమును మోసుకుని పోచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను దీన మనసు గలవాడను. ఆ చివరి లైన్ చదవండి, 11:28 కదా, మత్తయి 11:28. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకునుడి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీకు ప్రాణములకు విశ్రాంతి. మనం ఎక్కడి దాకా చదువుతామంటే వాక్యము, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంతే. అంతకు మించి చదవం, అంతకు మించి మనం ధ్యానం కూడా చేయం. ఇష్టం ఉండదు. ఎందుకంటే అప్పటికే కడుపు నిండిపోద్ది. అబ్బా, దేవుడు నన్ను పిలిచాడు, నాకు విశ్రాంతిని ఇస్తాడు, ప్రభువా నీకు స్తోత్రం. ఆ తర్వాత అసలు విషయం చెప్తాడు. ఆ తర్వాత చెప్తాడు ఏమని? నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగినటువంటి వాడును కనుక ఈ సాత్వికత్వం, ఈ దీన మనస్సు నువ్వు నేర్చుకోవాలా. నువ్వు నేర్చుకుంటేనే నీకు తృప్తి, సంతోషం, నెమ్మది, విశ్రాంతి. నా దగ్గర నేర్చుకోవాలా. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఊరికే నేర్చుకోమని చెప్పడం, మీ మీద నా కాడి ఎత్తుకొని. కాడి అంటే ఏంటిది? కాడి ఎద్దుల మెడల మీద పెట్టేటువంటిది కాడి. నా కాడి సులువే, మళ్ళీ భయపడబాకండి. నా భారము చాలా తేలిక, మళ్ళీ భయపడొద్దు. ప్రభువే అంటున్నాడు, మీ మీద నా కాడిని ఉంచుకొని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు, అప్పుడు విశ్రాంతి, అప్పుడు సంతృప్తి, అప్పుడు సమాధానం. ఇది ఎక్సర్సైజ్ కదా, మరి ఇది ఎక్సర్సైజ్ కదా. ఒక క్షణంలో 1 గంట ప్రార్థన చేసి కాదు, ఇది ఎక్సర్సైజ్, ఇది సాధన. ఇది మీ మీద నా కాడి ఎత్తుకోవాలి, నా యొద్ద మీరు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సాత్వికత్వం నేర్చుకోవాలి, దీన మనసు నేర్చుకోవాలి. అప్పుడు తృప్తి, అప్పుడు సంతృప్తి, అప్పుడు సమాధానం, అప్పుడు విశ్రాంతి. భయపడబాకండి. నా కాడి సులువు, నా భారము తేలిక. భయపడి పారిపోవద్దు. మళ్ళా కాడి అన్నానని నేర్చుకోవాలి. నేర్చుకుంటే వచ్చేది. అందుకే సంఘానికి రావాలి, అందుకే సంఘ కార్యక్రమాలకు హాజరు కావాలి, అందుకే బైబిల్ స్టడీకి రావాలి, అందుకే బుధవారం కూడికి కూడా రావాలి. అప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వారానికి ఒకసారి తింటే మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడు.
ఆదివారం ఒక్కరోజు తిని గమనుంటున్నాం, మనం రోజుకు 3 సార్లు శుభ్రంగా తింటాం. మరి కనీసం రోజుకు ఒక్కసారైనా ఆత్మీయ ఆహారం తినకపోతే ఎప్పుడు నేర్చుకుంటాం మనము? సాత్వికత్వం, దీన మనసు ఎప్పుడు నేర్చుకుంటాం? మరి సంతృప్తి ఎట్లా కలుగుతుంది? జీవితంలో హాయిగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించాలని అందరూ కోరుకుంటారు. కోరిక అందరికీ ఉంటుంది. మార్క్స్ 100% రావాలని అందరికీ ఉంటుంది. కానీ చదివితే కదా వచ్చేది, కష్టపడితే కదా వచ్చేది, ప్రాక్టీస్ చేస్తే కదా వచ్చేది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతృప్తి దేవుని యొక్క వరం. అది స్పిరిచువల్ సీక్రెట్. దాన్ని మనము సాధన చేసి ప్రభు వాక్యపు వెలుగులో ఆయన నుండి మనము నేర్చుకోవలసినటువంటి అంశం. సాధన చేయకుండా ఏది కూడాను రాత్రికి రాత్రి రాదు. అట్లా వస్తుంది అని ఎవరైనా చెప్తే అది అబద్ధం. బ్రతికి ఉన్న నాళ్ళు మనం ప్రాక్టీస్ చేయాల్సిందే, స్పిరిచువల్ ఎక్సర్సైజ్లో పాల్గొనాల్సిందే, వాక్యం దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిందే. అప్పుడు మనకు సంతృప్తి, సమాధానం, విశ్రాంతి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.